ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రతి దర్శకుడికి ఓ స్టైల్ ఉంటుంది. అలాగే సినిమా మేకింగ్ లో ఓ స్పెషల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. అందుకే ఆ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు మేకర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ పట్టింపులు పక్కన పెట్టి ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు క్రేజీ క్యాప్టెన్స్. సేఫ్ గేమ్ పక్కన పెట్టి రిస్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. అలా ప్రయోగాలకి రెడీ అవుతున్న డైరెక్టర్స్ మీద ఓ లుక్ ఇద్దాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రెజెంట్ వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా తర్వాత ఓ యానిమేషన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తనకు అస్సలు టచ్ లేని జానర్ లో అనిల్ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ డ్రామాలు చేస్తూ వస్తున్న గురూజీ నెక్స్ట్ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ పూర్తిగా రూట్ మార్చకపోయినా ప్రెజెంట్ ఫాలో అవుతున్న స్టైల్ను పక్కన పెట్టి పాత ఫార్ములకు ఓటేస్తున్నారు. గతంలో స్టైలిష్ మూవీస్ చేసిన సుకు ఈ మధ్య రూరల్ బ్యాక్డ్రాప్ లో మాస్ యాక్షన్ డ్రామాలు చేస్తున్నారు. నెక్స్ట్ చరణ్ తో చేయబోయే సినిమాను మాత్రం తన పాత స్టైల్లో స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్నారు సుకు. మరో మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్టైల్ మారుస్తున్నారు. కేజీఎఫ్, KGF2, సలార్ సినిమాలను బ్లాక్ టోన్ లో తెరకెక్కించిన ప్రశాంత్ ప్రెజెంట్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ ను కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా పీరియాడిక్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ సినిమాను రూపొందిస్తున్నారు. వీళ్లే కాదు, చందు మొండేటి లాంటి మరికొంతమంది దర్శకులు కూడా సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.